ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో తాజా షాకింగ్ న్యూస్, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద అమెరికా కోర్టు తీవ్రమైన అభియోగాలు చేయటం అనేది ఇవాళ స్టాక్ మార్కెట్ని చాలా టెన్షన్లో పెట్టి చాలా నష్టాలు చవిచూశారు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్స్ వచ్చి 0.7%, అలాగే సెన్సెక్స్ 0.5% ఫాల్ అయింది. ఈ అదానీ ఏమైంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఈ భారత్లో ఒక భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం ఈ గౌతమ్ అదానీ అలాగే మరో 7 మంది కలిసి అధికారులకు లంచాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఫెడరల్ కోర్టు అమెరికన్ FBI చెప్తుంది. అది వాళ్ళు యుఎస్లో కోర్టులో కనుక వీళ్ళు దీని మీద అభియోగాలు చేశారనమాట. దానివల్ల ఇన్వెస్టర్లకి తప్పుడు సమాచారం ఇచ్చారు, అలాగే బ్యాంకులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి బాండ్స్ని వీళ్ళు పెద్ద ఎత్తున నిధులని తీసుకున్నారు అనేది వీళ్ళ యొక్క అభియోగం. ఆ తర్వాత ఏంటంటే అమెరికన్ ఇన్వెస్టర్ల నిధులు కూడా దీనిలో ఉండటం వల్ల ఆ దేశం దీని మీద దర్యాప్తు ప్రారంభించింది. 2 అంశాలకు సంబంధించి వీళ్ళు మేజర్గా అభియోగాలు చేశారు. అయితే ఏంటంటే ఈ అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు ఈ అభియోగాల మీద వాళ్ళు విచారణ చేపట్టారు. కాబట్టి వీళ్ళ మీద కేసులు అయితే నమోదు అయినాయి. ఆ విషయం బాగా ఇంటర్నేషనల్గా ఈ గౌతమ్ అదానీ గారికి పెద్ద దెబ్బ పడింది. అలాగే అదానీ స్కామ్ జరిగినట్లు వీళ్ళు ధృవీకరిస్తున్నారు. ఈ దేశం ఏంటంటే $2 బిలియన్ విలువైన 2 సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం వీటిల్లో ఉంది. ఒకటి ఏంటంటే అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి ఈ అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ వీళ్ళు ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక $1 బిలియన్ విలువైన బాండ్లు వీళ్ళు చూపారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే కంపెనీలో స్కామ్ అవుట్ జరిగింది అనేది వీళ్ళు ఈ 2 విభాగాల మీద ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అలాగే ఈ అమెరికాకి సంబంధం ఏంటి అంటే అమెరికన్స్ యొక్క ఇన్వెస్టర్ యొక్క సంపదని కాపాడటం అమెరికా యొక్క ఫెడరల్ బ్యాంక్ యొక్క మెయిన్ విధి కాబట్టి వాళ్ళు దర్యాప్తుని ప్రారంభించారు. ఆ దర్యాప్తులో భాగంగానే వీళ్ళు ఈ విషయాలన్నీ కూడా వెలుగుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణలు ఏంటంటే దాదాపు $228 మిలియన్ అంటే 1750 కోట్ల రూపాయల లంచాలు ముడుపులు అందినట్టు చెప్తున్నారు. దీని మీద వ్యక్తిగతంగా ఈ గౌతమ్ అదానీ కానీ మళ్ళీ ఒక 7 వాళ్ళ మీద అభియోగాలు చేశారు. వాళ్ళ మీద ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ అభియోగం జరిగిందంతా కూడా ఈ గత ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రాలో ఈయన వైఎస్ జగన్ గారితో అధికారంలో ఉన్నప్పుడు ఈ అదానీ గారు వీళ్ళిద్దరు కలిశారు అనేది జరిగింది. కాబట్టి 2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో భేటీ అయ్యారు. అదే సమయంలో 7,000 మెగావాట్ల కొనుగోలు డీల్ కుదరటానికి అవసరమైన ప్రతిపాదనలు కూడా ముందు తీసుకొచ్చారు అనేది జరిగింది. ఇది 2019-2024 మధ్యలో ఇది జరిగినట్టు తెలుస్తుంది. దీని యొక్క ఎఫెక్ట్ ఫలితంగా అదానీ కంపెనీస్ అన్ని కూడా భారీ ఎత్తున నష్టపోయినాయి. వాటిల్లో మేజర్గా వచ్చి పేరెంట్ కంపెనీ అదానీ ఎంటర్టైన్మెంట్ దాదాపు 22% తగ్గింది, 2,168 దగ్గర ఉంది. అలాగే అదానీ గ్రీన్ 18% నష్టానికి లోనైంది, దాదాపు $265 తగ్గింది. అలాగే అదానీ పోర్ట్స్ 13% అంటే $177 చేంజ్ తగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ 1010 రేంజ్లో ఉంది. అలాగే ఏసీసీ సిమెంట్ వచ్చి పొద్దున 10% నష్టపోయింది. ఇప్పుడు కొంత మేర కోలుకొని $150 నష్టానికి ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అలాగే అంబుజా సిమెంట్ $64 తగ్గింది, దాదాపు 11% ఫాల్ అయింది. ఇప్పుడు 485 దగ్గర ఉంది. ఒక్కసారిగా అదానీ యొక్క వాల్యుయేషన్ తగ్గటం వల్ల ఇండియాలో వరల్డ్ అనే టాప్ 3rd, 4th ఉండే పర్సన్ ఫోర్బ్స్ జాబితాలో ఇప్పుడు 25వ స్థానానికి వచ్చారు. ఈ దాదాపు $600 మిలియన్ వాల్యూ తగ్గిపోయింది. అదానీ గారి యొక్క పరిస్థితి కూడా ప్రజెంట్
లక్షల కోట్ల వాల్యూ తగ్గి 25వ ర్యాంక్ వచ్చేసారు. సో ఇదంతా కూడా ఇవాళ పొద్దున్న జరిగిన 2-3 గంటల్లోనే ఇదంతా జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు విజయం సాధించిన అనంతరం గౌతమ్ అదానీ గారు శుభాకాంక్షలు చెప్పారు. ఈయన అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తారని కూడా చెప్పారు. అయితే ఈ తాజా అంశంతో ఈ కేసుకి సంబంధించి జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్ ఈయన్ని బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలో రావడానికి ఏదన్నా ఛాన్సెస్ ఈ పీస్ పదవి నుంచి దిగిపోవచ్చు అని భావిస్తున్నారు. సో దీని మీద అటు వైట్ హౌస్ లో కానీ ఇటు ట్రంప్ కానీ ఎవరు స్పందించట్లేదు. అయితే డ్యామేజ్ అయితే చాలా తీవ్రంగా జరిగింది అదానీ గ్రూప్ కి. మళ్ళీ ఒకసారి అంతకుముందు హిండెన్బర్గ్ లో ఒక రకమైన డ్యామేజ్ జరిగి మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యనే కోలుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ ఆరోపణల వల్ల ఇంకా వ్యక్తిగతంగా కానీ అలాగే కంపెనీ పరంగా కానీ బాగా ఎదురు దెబ్బ అయితే తగిలింది. దీనివల్ల ఇండియా కూడా స్టాక్ మార్కెట్ కూడా అసలే డౌన్ ట్రెండ్ లో ఉన్న బేర్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ ఇంకా ఒక నెగిటివ్ జరిగి ఇంకా స్టాక్ మార్కెట్స్ ఇవాళ 1% దాదాపు ఫాల్ అయింది. 150 పాయింట్లు స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఫాల్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 400 ఫాల్ అయ్యి 77,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.